ఈనాటికి రాజీ పడకుండా వాక్యాన్ని బోధిస్తాను. నేను బెదిరింపులకి భయపడకుండా బోధిస్తాను. ఎందుకో తెలుసా? మహా అయితే ఎప్పుడైనా చేయగలిగేది తెలుసా? నన్ను చంపేస్తారు. అంతకు మించి ఏం చేయలేరు. మాక్సిమం చేయగలిగేది పిసికి చంపేస్తారు, కాల్చి చంపేస్తారు, గుండు సూదులు పెట్టి పొడిచి చంపేస్తారు, రాళ్లతో కొట్టి చంపేస్తారు. అంతకు మించి ఏం చేయలేరు. అంతకు మించి ఏం చేయలేరు. అది కూడా ఎప్పుడు తెలుసా? దేవుడు అనుమతిస్తే. దేవుడు అనుమతిస్తే 9 సార్లు ప్రయత్నం చేశారు నన్ను చంపాలని. 9 సార్లు. ప్రతిసారి దేవుడు అనుమతించలేదు. దేవుడు అనుమతించలేదు. దేవుడు అద్భుతమైనటువంటి పద్ధతిలో నన్ను రక్షించాడు. ఒకవేళ తర్వాత ప్రయత్నం సఫలమై నేను చచ్చిపోతే గుర్తుపెట్టుకోండి, చావుకి తెగించిన వాణ్ణి. అందుకే దేవుడు అంత ఉన్నతమైన హోదా నాకు ఇచ్చాడు. ఆయన కోసం ఈ లోకములో చచ్చిపోయే హోదా ఎవరికి దక్కుద్దండి? ఆ హోదా కొద్ది మందికే దక్కుద్ది. పరలోకములో హతసాక్షి వస్తున్నాడు అంటారు. హతసాక్షి వస్తున్నాడని. చచ్చిపోయిన ప్రతి వాడు హతసాక్షి కాదు. ముసలోళ్ళు చచ్చిపోతారు, జబ్బుతో చచ్చిపోతారు, బతకాలని తాపత్రయపడి చచ్చిపోతారు. బతుకుతున్నవాడు ఆనందంగా చచ్చిపోతే అనుభూతినిస్తుంది. అది ఆ విధమైనటువంటి చావు ఎప్పుడు ఆశీర్వాదాన్ని ఇస్తుంది.